రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 3 రోజుల పాటుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలోనే ఉండే అవకాశం ఉంది. కాకినాడ జిల్లాలో తన టూర్ కు సంబంధించి అప్డేట్స్ చూస్తున్నారు. తాజాగా మీరు 3 రోజుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా సొంత నియోజకవర్గంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో చాలా భారీ ఎత్తునే అక్కడ ఏర్పాట్లు చేస్తారు అభిమానులు, జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు కూడా. ఇక ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీస్ అధికారులు. ఇక రోడ్డు మార్గాన ఆయన పిఠాపురంలోని తన నివాసమైనటువంటి చేబ్రోల్లో తన నివాసానికి వెళ్తారు పవన్ కళ్యాణ్. ఇక చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పవన్ ఇంటికి చేరుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ వీళ్ళంతా కూడా ఇప్పటికే ఇంటికి చేరుకున్నారు. ఇక మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో పిఠాపురంకి వస్తున్న పవన్ కళ్యాణ్కి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాటు చేశారు. చాలా అంగరంగ వైభవంగా ఆయనని స్వాగతించేందుకు అందరు కూడా సర్వం సిద్ధం చేసుకున్నారు. ఎక్కడ చూసినా కూడా పిఠాపురం నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది. ఇక పవన్ రాక కోసం ఏకంగా ఆయన ఇంటి ఓనర్ పూలతో దారిని ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రైట్ సైడ్ లో మీకు బాక్స్ లో కనబడుతోంది. ఏకంగా పూలతోని ఒక రెడ్ కార్పెట్ తరహాలోనే ఆయన పూలతోని దారిని ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ చూస్తున్నారు మీరు. ఇది ఆ ఇంటి ఓనర్ ఏర్పాటు చేసినటువంటి ఆ దారిగా తెలుస్తోంది. ఇక భారీ కాన్వాయ్తో పిఠాపురానికి చేరుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఆయన పర్యటన ఉండబోతోంది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన పిఠాపురానికి వెళ్తున్నారు. ఈరోజు కాకినాడ జిల్లాలో తన టూర్ ఉండబోతోంది. 3 రోజుల పర్యటనలో ఈరోజు ఆయన మొదట గొల్లప్రోల్లోని పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి జనసేన నాయకులతో సమావేశం ఉంటుంది. రేపు అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఒక రివ్యూ మీటింగ్ ఉండబోతోంది. ఇక ఎల్లుండి ఉప్పాడ తీరాన్ని పర్యవేక్షిస్తారు. తదుపరి ఒక వారాహి కృతజ్ఞత సభ కూడా ఉండబోతుంది. ఆయన సభ వేదికగా ప్రసంగించబోతున్నారు. మీరు విజువల్ చూడొచ్చు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో చాలా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది ఆ టీవీ. అక్కడ పిఠాపురం తన నివాసానికి సంబంధించి విజువల్స్ చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఆ రోడ్డు ఆయన దారి పొడుగుతా నడిచేటువంటి మార్గానికి ఏదైతే ఆయన ఇంటికి రాబోతున్నారో, తన నివాసానికి రాబోతున్నారో ఆ మార్గాన్ని మొత్తం కూడా పూల పాన్పులాగా ఒక రకంగా పూలతో కూడినటువంటి ఆ దారిని ఏర్పాటు చేశారు ఆ ఇంటి ఉన్న. దానికి సంబంధించి మీరు చూడొచ్చు, గులాబీ రెక్కలతో కూడినటువంటి ఆ పూలని మొత్తం కూడా అక్కడ పరుస్తున్నారు. ఆయన వాటి మీద నుంచి నడుస్తూ ఆ నివాసానికి ఎంట్రీ ఇస్తారు. సో ఇదంతా ఏర్పాటు చేసిన ఇంటి ఓనర్ అని తెలుస్తోంది. సో చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతోంది. మరి కాసేపట్లో ఆయన చేబ్రోలు నివాసానికి వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ ఆయన్ని కొంతమంది స్వాగతించారు కూడా. ఇక ఇప్పటికే అక్కడ కలెక్టర్, ఎస్పీతో పాటుగా టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జ్ వర్మ కూడా చేరిపోయారు. మరి కాసేపట్లోనే చేబ్రోలు నివాసానికి వస్తారు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో 3 రోజుల పాటుగా తన పర్యటన కొనసాగుతోంది. ఇక ఇంటి ముందు చూడొచ్చు, ఎటువంటి భారీ హోర్డింగ్లను, కట్అవుట్లు ఏర్పాటు చేశారో మీరు చూడొచ్చు. సో చాలా భారీ ఎత్తునే అక్కడ ప్రజల్ని కూడా కంట్రోల్ చేసేందుకు అక్కడ నేరుగా వర్మ కనిపిస్తారు విజువల్స్ లో. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కూడా అక్కడ ప్రత్యక్షంగా ఆయన పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన నివాసంలో ఆయన ఉన్నారు. అక్కడికి కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఆయన్ని అధికారికంగా స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ పర్యటనపై పెద్ద ఎత్తున ఉత్కంఠ, పండగ వాతావరణం నెలకొందని చెప్పాలి. ఎక్కడ చూసినా పిఠాపురం మొత్తం కూడా కోలాహలంగా కనిపిస్తోంది. జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులతోని కోలాహల వాతావరణం నెలకొంది పిఠాపురం మొత్తం కూడా. సో ఇదే స్థాయిలో ఆయన పర్యటన కనబడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ఎస్ ప్రకాష్, ఓవర్ టు యు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం తన నివాసానికి అయితే చేరుకున్నారు. ఈ యొక్క చేబ్రోలు తన నివాసానికి చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడా ఇక్కడ సమావేశం అంతా కూడా ఇప్పుడు చేరుకున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు చేరుకున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూడొచ్చు. ఆయన అందరం కూడా ఇక్కడ నాయకులతో అందరూ ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలను ఆర్టీవీలో మనం చూసే ప్రయత్నం చేస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారిగా తన నివాసానికి చేరుకున్నటువంటి చేబ్రోల్లో తన నివాసానికి చేరుకున్నారు. ఆయన పూల పాన్పుతో ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు.
ఆయన ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఒడూరు నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్కి ఆయన దిష్టి తీసి లోపలికి హారతిచ్చి లోపలికి ఆశీర్వాద పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఆయన ఇంటికి ఈ యొక్క చేబ్రోలు తన నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఆయన పక్కన వేసినటువంటి పూల పానుపులో కాకుండా పక్కనే నడుచుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఆయనకి నాయకులతో పాటు అలాగే ప్రభుత్వం హోదాలో వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి కావడంతో ఆయనకి ఇక్కడ ప్రభుత్వ లాంఛన ప్రకారంగా పోలీసులు వందనం చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఆయన నివాసం వద్దే మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో రావడంతో ఆయనకి ఇంటి వద్ద పోలీసులందరూ కూడా ఆయన పోలీసు వందనం సమర్పిస్తున్నటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ హోదాలో రావడంతో అధికార లాంఛనంగా అందరూ కూడా ఇక్కడికి ఆయనకి పలుకుతున్నటువంటి దృశ్యాలని మనం కూడా పరిచయ కార్యక్రమం కూడా చేసుకుంటున్నారు పోలీసులు. ఇక్కడికి భారీ ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా పుష్పగుచ్చాలు ఇచ్చి పవన్ కళ్యాణ్ సంబంధించిన ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఒడూరు నాగేశ్వరరావు కిషోర్ కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఉప ముఖ్యమంత్రి హోదాలో గెలిచిన తర్వాత ఆయన ఇంటికి రావడంతో భారీ ఎత్తున జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. షణ్మోహన్ ఇప్పుడు పెద్దవారి జిల్లా కలెక్టర్ సతీష్ కుమార్ కూడా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలుకుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అయితే స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ఆయన హోదాలో డిప్యూటీ సీఎంగా మొదటిసారి పిఠాపురం రావడంతో అందరూ కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తన గెలుపుకు కృషి చేసినటువంటి వర్మ కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చి పవన్ కళ్యాణ్కి సాల్వాతో సత్కరించి ఆయనకు స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ప్రస్తుతం డిప్యూటీ హోదాలో ఆయన డిప్యూటీ సీఎంగా రావడంతోనే మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. పోలీసులు ప్రత్యేకంగా ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. లోకల్ సీఏ ఉన్నటువంటి అందరూ కావచ్చు, నాయకులు, ప్రస్తుతం అర్చకులు కూడా పవన్ కళ్యాణ్కి అయితే స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు. ఇక్కడికి భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ని ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో అందరూ కూడా స్వాగతం పలుకుతున్నటువంటి ఆలయ అర్చకులు కూడా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను చూస్తాం. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కొణిదెల పవన్ కళ్యాణ్ తన నివాసానికి చేరుకున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ప్రస్తుతం తన నివాసం చేబ్రోలో తన నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయనకైతే ప్రస్తుతం అయితే ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. తన నివాసం ఏదైతే ఉందో చేబ్రోల్లోని తన నివాసానికి మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాశ్రయం ద్వారా వచ్చారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన్ని ఇక్కడ చేబ్రోలు నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రధానంగా కనపడుతుంది. ఆయనకి వచ్చిన వెంటనే పోలీసులందరూ కూడా అభివందనం చేసినటువంటి దృశ్యాలని మనం చూసాం. ఆయన మొట్టమొదటిసారిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో గెలిచిన తర్వాత పిఠాపురం రావడంతో ఇక్కడ ఆయనకి ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో ఈ విధంగా ఆయన ప్రస్తుతం అయితే నివాసానికి చేరుకున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తాం. మరి కొద్దిసేపట్లో ఇక్కడ చేబ్రోల్లో ఉన్నటువంటి సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అయితే పాల్గొనబోతారు. ప్రస్తుతం ఆయన నివాసం చేబ్రోలు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా కనపడుతుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.